హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సలహాల శివుడు. రామాపురంలో వల్లభయ్య అనే రైతుకు శివుడు ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచి శివుడు మహాబద్ధకస్తుడు. అతడికి అటు చదువులో కానీ ఇటు పొలం పనుల్లో కానీ ఏమాత్రమూ ఆసక్తి ఉండేది కాదు. సుష్టుగా తిని మన్ను తిన్న పాములాగా ఎప్పుడూ పడుకొని ఉండేవాడు. యుక్త వయసు వచ్చినా అతడి బద్ధకంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇది వల్లభయ్యకు చెప్పలేనంత బాధగా ఉండేది. వల్లభయ్య ప్రాణ స్నేహితుడైన దేవయ్యకు ఒకసారి ఒక చిక్కు సమస్య ఎదురైంది. ఆయన కూతురుకు సంబంధం కుదిరింది. కాబోయే అల్లుడికి పట్నంలో ఉద్యోగం. ఇచ్చే కట్నం పొలంగా కాకుండా ధన రూపంలో కావాలని కోరారు. దేవయ్య అందుకు ఒప్పుకున్నాడు. ముహూర్తం రోజు కూడా నిర్ణయం జరిగిపోయింది. బంగారం లాంటి తన పొలము అమ్మజూపాలే గాని క్షణాల్లో అమ్ముడైపోతుందనే నమ్మకం దేవయ్యకు ఉన్నది. అందువల్ల పెళ్లి రోజు దగ్గర పడే వరకు నిర్లక్ష్యం చేసి అప్పుడు అమ్మజూపాడు. అయితే దేవయ్య అవసరం ఎరిగిన గ్రామస్తులు పొలాన్ని చాలా తక్కువ ధరకి అడిగారు. దేవయ్య వల్లభయ్య ఇంటికి వచ్చి జరిగింది చెప్పి, అవతల ముహూర్తం దగ్గరైతున్నది, ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు. వల్లభయ్య ఏం సలహా ఇవ్వాలో అర్థం కాక మౌనంగా ఊరుకున్నాడు. అంతలో మంచం మీద బద్ధకంగా పడుకొని ఉన్న శివుడు ఆవలిస్తూ, ఇందులో తోచేందుకేమున్నది? మీ పొలము జమీందారు గారి పొలానికి ఆనుకునే గదా ఉన్నది. ఆయనకు ఆ సంగతి చెప్పండి, మంచి ధరకు కొంటాడు అన్నాడు. నిజమే, జమీందారు గారిని చూడాలన్న ఆలోచన నాకు రాలేదు అంటూ దేవయ్య హడావుడిగా వెళ్ళిపోయాడు. తర్వాత దేవయ్య పొలాన్ని జమీందారు న్యాయమైన ధరకు కొనటం, అనుకున్న ముహూర్తానికి దేవయ్య కూతురు పెళ్లి అవటము అంతా చకచకా జరిగిపోయింది. దేవయ్య శివుడికి ప్రత్యేకంగా విందు భోజనం పెట్టాడు. ఇది జరిగాక ఒకనాడు వల్లభయ్య దేవయ్యతో పిచ్చపాటి మాట్లాడుతూ, మా శివుడు ఎందుకు పనికిరానివాడిగా తయారయ్యాడు అంటూ తన బాధను వెల్లడించాడు. దేవయ్య కొంచెంసేపు ఆలోచించి, బద్ధకం వల్ల వాడలా ఉన్నాడే గాని వాడి బుద్ధి మహా చురుకైనది. నీవలా చూస్తూ ఉండు, వాడిని చాకులాగా తయారు చేసే బాధ్యత నాది అన్నాడు. తర్వాత ఆయన శివుణ్ణి నిద్రలేపుతూ, ఒరే శివ, అందరూ నిన్ను బద్ధకస్తుడని పనికి మాలినవాడని అంటూ ఉంటే నీకు బాధగా లేదా అని అడిగాడు. శివుడు మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ, వాళ్ళు అనుకుంటున్నది నిజమే కదా, ఎందుకు బాధపడాలి? నాకు నిజంగానే ఏ పని చేతగాదు అన్నాడు. ఏమో, నాకు మాత్రం నువ్వు మహామేధావిలాగా కనిపిస్తున్నావు. నా పొలం అమ్మకం విషయంలో నీవు జమీందారు గారిని చూడమని ఇచ్చిన సలహా బ్రహ్మాండంగా లాభించింది. అందువల్ల ఇప్పటి నుంచి నువ్వు సలహాలు ఇవ్వటం అనే వ్యాపకం పెట్టుకో. ఆ కారణంగా జనం లాభం పొందుతారు, నీకు కాస్తో కూస్తో డబ్బు ముడుతుంది అన్నాడు దేవయ్య. శివుడు మంచం మీద మరొక పక్కకు ఒత్తిగిలుతూ, మీరు నాకు అనవసరమైన శ్రమలు కలిగిస్తున్నారు, నేనేమీ మేధావిని కాదు అన్నాడు. ఆ సంగతి తేల్చవలసింది నువ్వు కాదు, మేము. నువ్వు మాత్రము కొద్ది రోజుల పాటు నేను చెప్పినట్లు చెయ్యి అని దేవయ్య శివుణ్ణి ఇంటి నడవాలో పరిచిన చాప మీద కూర్చోబెట్టాడు. తర్వాత ఆయన ఒక పలక మీద ఇక్కడ సలహాలు ఇవ్వబడును అన్న మాటలు అందంగా రాసి శివుడి పక్కన ఒక కర్రకు వేలాడగట్టాడు. దారిన పోయేవాళ్ళు ఇది చూసి నవ్వుకోసాగారు. వారం గడిచినా ఎవరూ సలహాలకి రాలేదు. ఇదంతా ఎందుకొచ్చిన తగలాటకం, హాయిగా నన్ను నిద్రపోని అన్నాడు శివుడు దేవయ్యతో. దేవయ్య అందుకు ఒప్పుకోక, శివ, కాస్త ఓపిక పట్టురా, నేను నీతో పాటు కూర్చుంటున్నాను కదా అన్నాడు. ఇది జరిగిన మర్నాడు వరహాలు అనే గొర్రెల కాపరి అటుగా పోతూ ఆగి దేవయ్యను, ఏమిటిదంతా అని అడిగాడు. చిక్కు సమస్యలతో సతమతమయ్యే వాళ్లకు శివుడు సలహాలిచ్చి పరిష్కార మార్గాలు చూపెడతాడు. ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వండి అన్నాడు దేవయ్య. అలా చెప్పరేం మరి అంటూ వరహాలు చిన్నగా నవ్వి, చూడు శివుడు, ఊరి బయట పోరంబోగు పొలంలో పచ్చగా దొరక్క మా గొర్రెలని కొండ ప్రాంతాలకి తోలుకుపోతున్నాను. అక్కడ తోడేళ్ల బెడద జాస్తిగా ఉన్నది. రాత్రివేళ అందరము నిద్రపోకుండా కాపలా కాస్తున్నా
అవి ఒకటో రెండో గొర్రెలను ఎత్తుకుపోతూ ఉన్నాయి. ఏం చేస్తే ఈ బాధ తప్పుతుందో చెప్పు అని అడిగాడు. శివుడు నిద్రమత్తుతో కళ్ళు మూసి తెరుస్తూ, ఇక నుంచి రాత్రివేళ మీలో ఒకణ్ణి ఏ చెట్టు మీద ఉండి డప్పు మోగిస్తూ ఉండమనండి. ఆ మోత విని ఏ తోడేలు మీ గొర్రెలకేసి రాదు. మిగతా వాళ్ళంతా హాయిగా నిద్రపోండి అని సలహా ఇచ్చాడు. ఆహా, ఎంత మంచి సలహా! మా రాచిప్ప బుర్రలకు ఈ ఆలోచనే తట్టలేదు అని వరహాలు ఒక కాని శివుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. శివుడి సలహా వల్ల గొర్రెల కాపర్లకు తోడేళ్ల బాధ తప్పిందని తెలిసి ఊళ్ళో వాళ్ళు సలహాల కోసం శివుడి దగ్గరకు రాసాగారు. క్రమంగా అతడి సంపాదన పెరగసాగింది. శివుడి గురించి పక్క ఊరి జమీందారుకు తెలిసింది. ఆయన కబురు చేసి శివుణ్ణి పిలిపించి, నువ్వు సలహాలు ఇవ్వటంలో మంచి గటుకుడివే అని విన్నాను. నన్నొక సమస్య వేధిస్తున్నది. మా అల్లుడు మద్యపానానికి దాసుడైపోయాడు. అతడి అలవాటు మాన్పించటం నా వల్లే కాలేదు. నీ సలహా ఏమిటి అని అడిగాడు. అయ్యా, ఒక పని చేయండి. ఎవరైనా వైద్యుడి దగ్గర వాంతులయ్యే మందులు తీసుకొని దాన్ని మీ అల్లుడు తాగే మద్యంలో రహస్యంగా కలపండి. ఆయన వాంతులు చేసుకొని స్పృహ కోల్పోతాడు. అప్పుడు మీరు కాస్త హడావుడి చేసి వైద్యుడిని పిలిపించి ఆయన చేత విరుగుడు మందు ఇప్పించండి. తర్వాత వైద్యుడి చేత మీ అల్లుడికి కల్తీ మద్యం వల్ల అలా జరిగిందని, విరుగుడు మందు వేయటం కొంచెం ఆలస్యం అయ్యుంటే ప్రాణానికే ప్రమాదం వచ్చి ఉండేదని చెప్పించండి. ఇక మీ అల్లుడు మద్యం జోలికి పోడు అని శివుడు సలహా ఇచ్చాడు. ఆ రోజు రాత్రి జమీందారు శివుడి సలహాను అమలు చేశాడు. మర్నాటి నుంచి ఆయన అల్లుడు ప్రాణం మీది తీపి కొద్దీ మద్యాన్ని విషంతో సమానంగా చూడసాగాడు. జమీందారు శివుణ్ణి మెచ్చుకొని 100 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. ఇది జరిగిన నెల తర్వాత ఆ దేశపు రాజు మహేంద్రపాలుడి మీద పొరుగురాజైన విక్రమవర్మ యుద్ధం ప్రకటించాడు. ఆ సమయంలో మహేంద్రపాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ సంగతి తెలిసే విక్రమవర్మ యుద్ధానికి కాలు దువ్వటం జరిగింది. జమీందారు మహేంద్రపాలుడికి మంచి ఆశ్రితుడు. ఆయన రాజును కలుసుకొని శివుడి సలహా వల్ల తానెలా లాభం పొందింది చెప్పాడు. మహేంద్రపాలుడు శివుణ్ణి ఆహ్వానించి సంగతి వివరించాడు. శివుడు ఆయనతో, ప్రభు, మీ అనారోగ్యం కేవలం కపట నాటకమే అని పుకారు పుట్టించండి. మీ అంతటా మీరు విక్రమవర్మ మీదకి యుద్ధానికి పోకుండా అతడు మీ మీదకి దండెత్తి వచ్చేలా చేసి ఓడించాలన్న వ్యూహంతో ఇలా అనారోగ్యం నటిస్తున్నట్లు ఆయనకు తెలిసేలాగా చేయండి. ఇందుకు మీరు రోజు అంతఃపురంలో నృత్యగాన విలాసాల్లో మునిగి తేలుతున్నట్లు నీలి వార్తలు ప్రచారం చేయించండి. అయితే యుద్ధానికి మాత్రం తమరు అన్ని సన్నాహాలు చేస్తూ ఉండాలి. తన గూఢాచారుల ద్వారా ఈ సంగతులు విన్న విక్రమవర్మ సరిహద్దులు దాటే ప్రయత్నం మాని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అని సలహా ఇచ్చాడు. రాజు శివుడు చెప్పినట్లే చేశాడు. వారం గడిచే లోపల గూఢాచారుల ద్వారా సంగతి విన్న విక్రమవర్మ యుద్ధం చేయాలన్న ఆలోచన మాని సరిహద్దుల్లో వేయించిన సైనిక శిబిరాలు ఎత్తివేయించి రాజధానికి వెళ్ళిపోయాడు. మహేంద్రపాలుడు ఇది విని పరమానందం చెంది శివుణ్ణి పెద్ద వేతనం మీద తన ఆంతరంగిక సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఆనాటి నుంచి శివుడి పేరు సలహాల శివుడిగా స్థిరపడిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు విజయ రహస్యం. ఉజ్బెకిస్తాన్లోని ఒక రాజ్యానికి కమలుద్దీన్ అనే యువకుడు సుల్తాన్ అయ్యాడు. అతడు ఎప్పుడు చూసినా విందులతో వినోదాలతో కాలం గడిపేవాడు. పరిపాలనా వ్యవహారాల్ని కానీ ప్రజా సమస్యలను కానీ ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాదు. ఒకనాడు సుల్తాను ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆయన్ని కలుసుకొని, ప్రభు, మన రాజ్యం మీదకి పొరుగు రాజ్యం సుల్తాను దండెత్తనున్నాడని చారుల ద్వారా తెలిసింది. దాడిని ఎదుర్కోవటానికి మనం వెంటనే సన్నాహాలు చేయాలి అన్నాడు. సుల్తాను మంత్రికేసి హేళనగా చూస్తూ, మన దగ్గర పెద్ద సైన్యం ఉన్నది. అసమాన ధైర్య సాహసాలు గల సేనానాయకులు ఉన్నారు. అలాంటప్పుడు ఎవరి దాడికి మనం ఏమాత్రమూ భయపడనవసరం లేదు అన్నాడు. ప్రధానమంత్రి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మంత్రి హెచ్చరించినట్టుగానే 1 వారం గడిచే లోపల ఒకనాటి రాత్రి శత్రు సైనికులు కోటను ముట్టడించారు. సేనా నాయకులు సైన్యాన్ని నడిపి శత్రువులను ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు శత్రు సైనికుల ధాటికి తట్టుకోలేకపోయారు. కోట శత్రువుల వశమైంది. సుల్తాను కమలుద్దీన్ ఇక చేసేది లేక అక్కడి నుంచి రహస్యంగా పారిపోయి తన బంధువు అయిన మరొక సుల్తాను కోటలో తలదాచుకున్నాడు. ఒకనాడు కమలుద్దీను తన బంధువుతో, పోగొట్టుకున్న నా రాజ్యాన్ని నేను మళ్ళీ సంపాదించడానికి నీ సైన్యాన్ని సహాయంగా పంపకూడదు అన్నాడు. అతడు అందుకు అంగీకరించి, నువ్వు నీ రాజ్యాన్ని మళ్ళీ సంపాదించడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఏమున్నది అని కొంత సైన్యాన్ని కమలుద్దీన్ వెంట పంపాడు. సైన్యాన్ని వెంటబెట్టుకుని కొంత దూరం వెళ్ళిన కమలుద్దీన్కు దారిలో చల్లని నీడనిచ్చే ఒక చెట్టు కనిపించింది. దానిని చూడగానే, ఇంతమంది సైనికులున్నారు కదా, వీళ్ళు సునాయాసంగా కోటను జయించి నాకు అప్పగించలేరా? దీనికి కూడా నేను వెళ్ళాలా అని ఆలోచించసాగాడు. మరుక్షణమే సేనానాయకుడిని పిలిచి, మీరు వెళ్ళి శత్రు సైనికుల్ని పారదోలి కోటను వశపరుచుకొని నాకు కబురు పంపండి. నేను ఈ చెట్టు నీడనే ఉంటాను అని ఆజ్ఞాపించాడు. సైన్యం ముందుకు నడిచింది. కమలుద్దీను గుర్రాన్ని చెట్టు బోదుకు కట్టివేసి అక్కడే కూర్చొని ద్రాక్ష పానీయం తాగుతూ తన సైన్యము కోటను వశపరుచుకుందన్న విజయవార్త కోసం కలలు కనసాగాడు. కానీ సాయంకాలానికల్లా తన సైనికులు చాలామంది యుద్ధంలో మరణించినట్లు, మిగిలిన వారు శత్రువులకు బందీలుగా పట్టుబడిపోయినట్లు అతనికి వర్తమానం అందింది. ఆ వార్త వినగానే అతనికి మతిపోయినంత పనైంది. తన ముఖాన్ని బంధువుకు చూపలేకపోయాడు. అక్కడి నుంచి పిచ్చివాడిలాగా ఎక్కడెక్కడో తిరిగి నానా అవస్థలు పడి ఆఖరికి ఖదీదాన్ అనే సుల్తాను కొలువులోకి చేరాడు. ఖదీదాన్ దగ్గర ఉన్న సైన్యాన్ని చూసి, ఇంత పెద్ద సైన్యమే గనక ఉంటే పోగొట్టుకున్న రాజ్యాన్ని ఈ క్షణమే సులభంగా జయించుకోగలను అనుకున్నాడు కమలుద్దీన్. అయినా తను ఎవరైనది చెప్పకుండా తనకు ఏర్పడిన దుస్థితికి విచారిస్తూ సుల్తానుకు అంగరక్షకుడిగా ఉద్యోగం చేస్తూ కాలం గడపసాగాడు. ఒకసారి హఠాత్తుగా పక్క రాజ్యం సైనికులు ఖదీదాన్ కోటను ముట్టడించారు. అప్పుడు ఖదీదాన్ స్వయంగా సేనకు నాయకత్వం వహించి శత్రుసేనల్ని ఎదుర్కొన్నాడు. అతడి సైన్యంలో యోధాన యోధులైన సైనికులు, ధైర్య సాహసాలకు పేరు పొందిన సేనానాయకులు ఉన్నారు. అయినా ఖదీదాన్ను స్వయంగా సేనకు నాయకత్వం వహించడం కమలుద్దీన్కు అమితాశ్చర్యం కలిగించింది. యుద్ధంలో ఖదీదాన్ సైనికులు శత్రు సైనికుల్ని అవలీలగా ఓడించారు. మర్నాడు కమలుద్దీను ఖదీదాన్ను సమీపించి, ప్రభు, సమర్థులైన సేనానాయకులు, అసంఖ్యాకులైన సైనికులు ఉన్నా తమరే ఎందుకు ప్రాణాలకు తెగించి సేనలకు నాయకత్వం వహించి యుద్ధరంగంలోకి ప్రవేశించారో నాకు అంతుపట్టడం లేదు అన్నాడు. కేవలము సమర్థులైన సేనానాయకులు, పెద్ద సైన్యము మాత్రమే యుద్ధంలో విజయాన్ని సాధించగలవనుకోవటం సరికాదు. రాజ్యాధినేత అయిన సుల్తాన్ ముందుండి వాళ్లను నడపాలి. అప్పుడే వాళ్లకు ఉత్సాహం కలిగి పోరాడగలరు. విజయము సులభ సాధ్యమవుతుంది. ఇదే విజయ రహస్యం అన్నాడు ఖదీదాన్ చిన్నగా నవ్వుతూ. ఖదీదాన్ మాటలోని సత్యం కమలుద్దీన్కు అర్థమైంది. అతడు ఆ రాత్రే గుర్రం మీద తన రాజ్యానికి బయలుదేరాడు. తెల్లవారేసరికి కోట ద్వారం చేరుకున్నాడు. కోట ద్వారాలను కాపలా కాసే సైనికులు అతన్ని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు. ఏమిటి, నా సైనికులైన మీరే నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ సుల్తాను కమలుద్దీన్ని అన్నాడు గట్టిగా సుల్తాన్. ఆ సమయంలో దాపులో ఉన్న ఒక భవనంలో అధికారులు కొందరు చేరి కోటను పట్టుకున్న కొత్త సుల్తాను దుష్పరిపాలన నుంచి ఎలా బయటపడటమా అని ఆలోచనలు జరుపుతున్నారు. వాళ్ళు కమలుద్దీన్ కంఠస్వరం విని అక్కడికి వచ్చి అతనికి నమస్కరించారు. కమలుద్దీను రాజ్యంలోనే రహస్యంగా ఉంటూ అధికారులు చేయదలిచిన తిరుగుబాటుకు స్వయంగా నాయకత్వం వహించాడు. 2 వారాలలో పథకం ప్రకారము తిరుగుబాటు జరిపి శత్రువును చంపి కమలుద్దీను తన సింహాసనాన్ని దక్కించుకున్నాడు. అప్పటి నుంచి అతడు విలాస జీవితాన్ని మానుకొని
ప్రజాక్షేమమే ప్రధానంగా భావించి పరిపాలన జరిపి ఆ చిరకాలంలోనే ప్రజల మన్ననలు పొందాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు పలుకుబడి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నీవు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నీది పరోపకార స్వభావం అనిపిస్తూ ఉంది. ఇది నా అపోహో భ్రమో కావచ్చు. ఎందువలనంటే మనిషి స్వభావం విచిత్రమైనదే కాక చాలా జటిలమైనది. ఎవరూ ఇతరులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటమే కాక తమను తామే అర్థం చేసుకోలేరు. అయితే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నామన్న భ్రమ కారణంగా ఈ జగన్నాటకం సాగిపోతున్నది. ఇందుకు ఉదాహరణగా శ్రీపాలుడు అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శీతలుడు అనేవాడు స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. వాడికి పట్టుదల ఎక్కువని అంతా చెప్పుకుంటారు. రాజధాని నగరంలో ఒకచోట కొత్తగా భవనం కట్టించడానికి పునాదులు తీస్తూ ఉండగా భూమిలో నుంచి ఒక సింహాసనం బయటపడ్డ విశేషము వాడికి తెలిసింది. దానిపై కూర్చున్న వారికి తాత్కాలికంగా మంత్రశక్తులు వస్తున్నాయట. ఆ సింహాసనము కొన్ని వందల ఏళ్ల క్రితము ప్రపంచాన్ని గడగడలాడించిన శక్తిరూపుడు అనే మాంత్రికుడిది. తవ్వకాల్లో బయటపడగానే మహారాజు దాన్ని కోటలో ఒక ప్రత్యేక భవనానికి తరలించాడు. ఆ సింహాసనం చూడటానికి ఎందరెందరో రాజధానికి వెళుతున్నారు. శీతలుడికి కూడా రాజధానికి వెళ్ళి ఆ మాంత్రికుడి సింహాసనం చూడాలనిపించింది. ఎందువలనంటే దాని గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. తదేక దీక్షతో ఆ సింహాసనం వైపు చూస్తే దాని మీద కూర్చున్న శక్తిరూపుడి ఆకారము ఛాయమాత్రంగా కనిపిస్తుందట. మామూలుగా ఆ సింహాసనం మీద ఎవరూ కూర్చోలేరట. సింహాసనానికి ముమ్మూరు ప్రదక్షిణం చేసి, శక్తిరూప, నేను నీ భృత్యుణ్ణి, నీ గొప్పతనం తెలుసుకునేటందుకే తప్ప నీ స్థానం ఆక్రమించడానికి సింహాసనం ఎక్కడం లేదు అని మనసులో అనుకున్నవారే ఆ సింహాసనంలో కూర్చోగలుగుతున్నారట. శ్రీపాలుడు అనేవాడు శీతలుడి దగ్గర బంధువు. అతను రాజకొలువులో ఉంటున్నాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము అతను రాజుకు పురాణం చదివి వినిపిస్తాడు. మాంత్రికుడి సింహాసనం చూడాలన్న కోరికతో శీతలుడు రాజధాని చేరి శ్రీపాలుడి ఇంటికి వెళ్ళాడు. శ్రీపాలుడు వాణ్ణి సాదరంగానూ సాభ్యమానంగానూ ఆహ్వానించాడు. శీతలుడు అతడికి తను వచ్చిన పని చెప్పాడు. నీవు వచ్చినది ఇందుకే అయితే చాలా పొరపాటు చేశావు. ఇప్పుడా మాంత్రికుడి సింహాసనాన్ని అందర్నీ చూడనివ్వటం లేదు. గతంలో చూడవచ్చిన కొందరు శృతి మించి ప్రవర్తించడం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా రాజానుమతి పొందిన వారినే దాన్ని చూడనిస్తున్నారు అన్నాడు శ్రీపాలుడు. అయితే నువ్వు నాకు అనుమతి సంపాదించి పెట్టు అన్నాడు శీతలుడు సంతోషంగా. అందుకు శ్రీపాలుడు నవ్వి, వెర్రివాడా, ఏమనుకున్నావో, అందుకు చాలా పలుకుబడి కావాలి. ఏదో పురాణం చదివి బతికేవాణ్ణి, నాకంత పలుకుబడి లేదు అన్నాడు. శీతలుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. మర్నాడు వాడు నగరంలో చాలా చోట్లు తిరిగి మాంత్రికుడి సింహాసనం చూపే ఉపాయం గురించి విచారించాడు. వాడు ఉంటున్నది శ్రీపాలుడి ఇంట్లోనని తెలిసిన వాళ్ళందరూ, నీకు సమస్య ఏముంది? శ్రీపాలుడి మాట రాజుకు వేదవాక్కు. ఆ సింహాసనం చూడటానికి ఆయనకున్న పలుకుబడి చాలు అన్నారు. ఆ రోజు సాయంత్రము రాజుకు పురాణం వినిపించి వచ్చిన శ్రీపాలుడితో, అంతా నీకు చాలా పలుకుబడి ఉన్నదంటున్నారు, నాకీ చిన్న సాయం చేయలేవా అన్నాడు శీతలుడు. అదంతా అందరి భ్రమ తప్పితే నాకే పలుకుబడి లేదు. ఈ విషయంలో నన్ను వేధించకు అన్నాడు శ్రీపాలుడు. తన పని శ్రీపాలుడి వల్ల కాదని శీతలుడు నిశ్చయించుకున్నాడు. అయితే వాడు అనుకున్నది సాధించకుండా వెనక్కు తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కోటలో మాంత్రికుడి సింహాసనం ఉన్న భవనానికి కాపలా కాసే సైనికుల్లో ఒకడితో వాడికి పరిచయం కలిగింది. ఆ సైనికుడు శీతలుడితో,
రేపు కోటకు వచ్చావంటే సింహాసనం చూపిస్తాను అని మాట ఇచ్చాడు. శీతలుడు ఈ విషయము శ్రీపాలుడికి చెప్పుకొని, మొత్తం మీద అనుకున్నది సాధించాను, రేపు నన్ను కోటకు తీసుకువెళ్తే చాలు అన్నాడు. జరిగినది తెలియగానే శ్రీపాలుడికి మతిపోయినట్లయింది. తన వల్ల కాని పని శీతలుడు సాధించాడంటే ఈ విషయం గ్రామానికి వెళ్ళాక అందరికీ చెప్పుకుంటాడు. అక్కడ అందరూ తనేదో గొప్ప పదవిలో ఉన్నాడనుకుంటున్నారు. ఈ సంగతి తెలిస్తే తనకెంత చిన్నతనం. ఇలా ఆలోచించి శ్రీపాలుడు మర్నాటి ఉదయం రాజుకు పురాణం వినిపించే ముందు, ప్రభు, తమరు మాంత్రికుడి సింహాసనం విషయంలో చేసిన కట్టుదిట్టాలు సరిపోవనుకుంటాను. కొందరు కాపలా సైనికులు తమకు తోచిన వారందరికీ సింహాసనం చూపే అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పాడు. రాజు వెంటనే ఒక పరిచారకుణ్ణి పిలిచి, మాంత్రికుడి సింహాసనం ఉంచిన భవనానికి కాపలా కాసే సైనికులెవ్వరూ అందులో ప్రవేశించరాదు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయమన్నానని మా మాటగా మంత్రికి చెప్పు అని ఆజ్ఞాపించాడు. శ్రీపాలుడు తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రము అతడు శీతలుణ్ణి కోటకు తీసుకుపోయాడు. శీతలుడు తనకు పరిచయమైన సైనికుడి దగ్గరికి వెళ్ళగానే వాడు విచారంగా, నన్ను మన్నించు, ఈ రోజు నుంచి కాపలా సైనికులు కూడా భవనంలో ప్రవేశించరాదన్న కొత్త నియమం వచ్చింది అన్నాడు. శీతలుడు ఎంతో నిరుత్సాహపడి, ఇంకేదైనా ఉపాయం లేదా అని అడిగాడు. ఈ విషయంలో మంత్రిగారు తప్ప నీకెవ్వరూ సాయపడలేరు అన్నాడు కాపలా సైనికుడు. మర్నాడు ఉదయమే శీతలుడు మంత్రిగారింటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన వారందరికీ సాష్టాంగ నమస్కారాలు చేయసాగాడు. ఇది విడ్డూరంగా కనపడి మంత్రి వాడిని పిలిచి వాడి ప్రవర్తనకు కారణం ఏమిటి అని అడిగాడు. అయ్యా, మాంత్రికుడి సింహాసనం చూడాలని నేను చాలా దూర గ్రామం నుంచి నగరానికి వచ్చాను. అందుకు తమరు తప్ప మరెవ్వరూ సాయపడలేరని తెలిసింది. తమను తృప్తిపరచడానికి నా దగ్గర ఏమున్నది? మీ ఇంట్లోని వారందరి పట్ల నాకున్న భక్తిభావం ప్రదర్శించడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు అన్నాడు శీతలుడు. మంత్రికి వాడి మాటలు నచ్చాయి. ఆయన వాణ్ణి ఎక్కడ ఉంటున్నది అడిగి, వాడు శ్రీపాలుడి ఇంట్లో ఉంటున్నాడని తెలియగానే, ఇంకేం మరి, శ్రీపాలుడికి కోటలో ఎక్కడ అడ్డులేదు అన్నాడు. అందుకు శీతలుడు విచారంగా, ఆ మాట అందరూ అంటున్నారు కానీ ఆయన ఒప్పుకోవటం లేదు. మీరు నాకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు రేపు ఆయనతో మీరే చెప్పండి, నా కోరిక తీరుతుంది అన్నాడు. మంత్రి సరేనన్నాడు. శీతలుడు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి జరిగింది శ్రీపాలుడికి చెప్పి, నా పట్టుదల గురించి అందరికీ తెలుసు, ఎలాగో అలా అనుకున్నది సాధిస్తాను అన్నాడు. శీతలుడు గనక మాంత్రికుడి సింహాసనం చూడగలిగితే తన పరువు పోయినట్టేనని శ్రీపాలుడు భావించాడు. మర్నాడు అతను మంత్రిని కలిసినప్పుడు, మీరు నా ఇంట చేరిన శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూడటానికి ప్రత్యేక అనుమతి ఇస్తున్నారట. చాలా సంతోషం. అయితే ఇందులో నా బాధ్యత ఏమీ లేదు. అక్కడ ఏం జరిగినా ఆ బాధ్యత మీదే అని చెప్పాడు. ఈ మాటలు విని మంత్రి శీతలుడు తిన్ననైనవాడు కాదని భయపడ్డాడు. అలా కాకపోతే శ్రీపాలుడు తనే అన్ని ఏర్పాట్లు చేసేవాడు కదా. అబ్బే, ఇందులో నా బాధ్యత ఎందుకు? మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అనేశాడు మంత్రి. శ్రీపాలుడు ఇంటికి వెళ్ళి శీతలుడితో, మంత్రి నీతో ఏమన్నాడో నాకు తెలియదు కానీ మాంత్రికుడి సింహాసనం చూడటానికి అనుమతి లభించలేదు అని చెప్పాడు. శీతలుడు తెల్లబోయి వెంటనే మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి వాడితో, నువ్వు శ్రీపాలుడి బంధువు కాబట్టి ఆయనకి ఇష్టం లేనిదే మాంత్రికుడి సింహాసనం చూడలేవు. ఎందువలనో నువ్వు దాన్ని చూడటం ఆయనకి ఇష్టం లేదు అని జరిగింది చెప్పాడు. శీతలుడు ఇంటికి తిరిగి వెళ్ళి, నేను గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు శ్రీపాలుడితో. నిరుత్సాహపడకు, కేవలం పట్టుదలతో అన్నీ సాధించలేము. ఆ మాంత్రికుడి సింహాసనం చూడటం నీకు సాధ్యపడదని నేను ముందే చెప్పాను కదా అన్నాడు శ్రీపాలుడు. నువ్వు తలుచుకుంటే సాధ్యపడేది అన్నాడు శీతలుడు. నాకు అంత పలుకుబడి లేదన్న సంగతి కూడా ముందే చెప్పాను కదా అన్నాడు శ్రీపాలుడు. నీకు పలుకుబడి లేకుంటే ఏ బాధ లేకపోయేది. నీ పలుకుబడే నాకు ఆటంకమైంది అన్నాడు శీతలుడు. ఆ మాటలు వింటూనే శ్రీపాలుడు ఉలిక్కిపడ్డాడు.
మరుసటి రోజున అతడు శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూసే ఏర్పాటు చేయించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీపాలుడి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ క్షణం వరకు శీతలుడికి మాంత్రికుడి సింహాసనం చూసేటందుకు సాయపడనివాడు, వాడు ఉక్రోషంగా అన్న మాటలు విని ఎందుకు మారిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీపాలుడి వంటి మనస్తత్వం గలవాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళు తమ బ్రతుకు తెరవేదో తాము చూసుకోవాలి తప్ప ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోకూడదు అనుకుంటారు. అనుకోవటమే కాక అలా ప్రవర్తిస్తున్నామన్న నమ్మకం కూడా వాళ్ళకుంటుంది. శీతలుడు మాంత్రికుడి సింహాసనం చూసేటందుకు శ్రీపాలుడి సాయం అడిగినప్పుడు అది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవటం అవుతుందని అందుకు నిరాకరించాడు. అంటే తనకున్న పలుకుబడిలో అతడికి నమ్మకం లేదు. కానీ శీతలుడు కోపం కొద్దీ అన్న మాటలు వినగానే అతడికి తన పలుకుబడిని ఇతరులకు సాయం చేయటానికి కాక వాళ్ళకి నష్టం కలిగించడానికి ఉపయోగిస్తున్నట్లు అర్థమైపోయింది. రాజు దగ్గర, మంత్రి దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించే అతడు శీతలుడి కోరిక నెరవేరకుండా అడ్డుకున్నాడు. శీతలుడి పట్టుదల శ్రీపాలుడికి తన నిజరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆ కారణం వలనే అతడు మనసు మార్చుకొని శీతలుడికి సహాయపడ్డాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.